సో గైస్, రెసిషన్ ఇంపాక్ట్ ఇంకా ఉందా? అండ్ ఓన్లీ 3% ఇంజనీరింగ్ అంటే 8 to 10 lakhs ఆర్ ప్యాకేజ్, అంటే 8 నుంచి 10 లక్షల ప్యాకేజ్ వచ్చే వాళ్ళు ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ రిపోర్ట్ చూస్తే ఓన్లీ 3% పీపుల్కి మాత్రమే 8 to 10 lakhs ప్యాకేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ రెండు విషయాలు, అంటే రేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంది, అండ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ప్రెసిడెంట్ 15 లక్షల మంది ఇంజనీర్స్ వస్తున్నారు, కానీ దాంట్లో ఉద్యోగాలు ఎంతమందికి వస్తుంది? 15 లక్షలు ఎవ్రీ ఇయర్. 15 లక్షల మంది ఉద్యోగాలు వస్తున్నారు. 15 లక్షల మంది క్యాండిడేట్స్ ఇంజనీరింగ్ అయిపోయి గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళల్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? వస్తే ఎంతమందికి 8 to 10 lakhs పైన వస్తున్నాయి? ఈ మిగతా వాళ్ళకి ప్యాకేజ్లు ఎలా ఉన్నాయి? సో దీని గురించి డిస్కషన్ అనేది ఫస్ట్ మనం రెసిషన్ ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో రెసిషన్ ఇంపాక్ట్ ఇంకా ఉందా అంటే డెఫినెట్లీ రెసిషన్ ఇంపాక్ట్ అనేది ఇంకా ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ ఒక స్టాగ్నెంట్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీ ఎలా ఉందంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్టాగ్నెంట్ పొజిషన్ లో ఉందన్నమాట. స్టాగ్నెంట్ అంటే ఏంటి అంటే అటు భయంకరంగా రిక్రూట్మెంట్ జరగట్లేదు, అంత భయంకరంగా టెర్మినేషన్ కూడా జరగట్లేదు. కొంచెం లోగా మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ప్రెసెంట్. అంటే ఎక్కువగా భారీ రిక్రూట్మెంట్స్ అయితే లేవు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే భారీ రిక్రూట్మెంట్ అంటే ఇక్కడ మనకి ఎందుకు ఈ విధంగా అనిపిస్తుందంటే ఒక వీడియో చేశాను లాస్ట్ ఇయర్. దాదాపు 3 లక్షల పైన మంది నేను రిక్రూట్ చేశారు. ఎవరు? టాప్ కంపెనీస్ అన్నమాట, టాప్ జైన్ కంపెనీస్. దానికి సంబంధించిన ఒకవేళ వీడియో మీరు చూడకపోతే చూడండి. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత మందిని 2022లో రిక్రూట్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 3,17,277 మందిని. అయితే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక పక్కేమో భయంకరంగా ఉద్యోగాలు పోతున్నాయి అంటున్నారు, వస్తున్నాయి కాదు. ఎప్పుడు చూసినా లే ఆఫ్స్. అండ్ ఇక్కడ చాలా క్లియర్ గా ఈ విషయం మీరు తెలుసుకోవాలి, రైట్? ఇక్కడ సరే, రెసిషన్ ఇంపాక్ట్ అనేది ఇంకా ఉంది. సో ఇదైతే క్లియర్. నెక్స్ట్ పాయింట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే అసలు వాళ్ళలో ఎంతమంది హై ప్యాకేజ్ అంటే 8 to 10 lakhs పైన ప్యాకేజ్ వస్తుందంటే ఓన్లీ 3% మాత్రమే. ఎందుకు ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, 80% గ్రాడ్యుయేట్స్ నాన్ టెక్నికల్ కెరియర్ వైపు వెళ్తా ఉన్నారు. నాన్ టెక్నికల్ కెరియర్ అంటే టెక్నికల్ కానివి మనం మాట్లాడుకుంటా ఉంటాం కదా. ఎక్కువ కెరియర్ గ్రోత్ ఉండదు, పెద్దగా ప్యాకేజీలు ఉండవు, ఒక ప్యాకేజ్ దగ్గర స్టాగ్నెట్ అయిపోతుంది. సో చాలా గురించి దీని గురించి వీడియో టెక్నికల్ సంబంధించి మనం చాలా మాట్లాడుకున్నాం, నాన్ టెక్నికల్ జాబ్స్ అని చెప్పి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకొక విషయం మనము అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ దాదాపు 2,50,000 మందికి టెక్నికల్ డొమైన్స్ లో జాబ్స్ వస్తున్నాయి అవుట్ ఆఫ్ 15 lakhs. 15 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తుంటే ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయి? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయి అంటే 2023 ప్రకారం మనం మాట్లాడుకుందాము. 2023 గురించి మనం మాట్లాడుకుంటే 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. హైలైట్ విషయం ఏంటి అంటే 2,50,000 ఉద్యోగాల్లో 2,20,000 మందికి ఓన్లీ అరౌండ్ 3 to 5 lakhs మధ్యలో వస్తూ ఉంది. మనకి చూసుకుంటే 15 లక్షల మందిలో ఓన్లీ 3% గ్రాడ్యుయేట్స్ మాత్రమే, అంటే 3% గ్రాడ్యుయేట్స్ మాత్రమే పనికి వచ్చేవాళ్ళు. మిగతా 97% ఆఫ్ ద పీపుల్ గురించి మనం మాట్లాడుకుంటే విచ్ దే ఆర్ నాట్ ఫిట్ ఇన్ టు ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఎందుకని వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే ప్రెసెంట్ ఎలా ఉన్నారంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ చాలా మంది అంటే చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారో తెలియదు. మనకి స్పెక్ట్రమ్ మైక్రో జెరాక్స్ ఉంటాయి. జెరాక్స్లు చూసి అటు చూసి ఇటు చూసి ఏదో పాస్ అయిపోతారు. అమ్మయ్య, పాస్ అయిపోయాము, మాకు ఒక 60% వచ్చింది, నాకు ఒక 65% వచ్చింది. ఈ మహానుభావుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ విధంగా పాస్ అయినోడు బయటకు వచ్చి టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఎందుకని? వీడి దగ్గర చదువు లేదు. ఓకే ఫైన్, చదువు లేకపోతే సక్సెస్ కాదు, చదువు లేకపోతే మనం ఇంజనీరింగ్ లో సరిగ్గా చదవకపోతే జాబ్ రాదని నేను చెప్పను. ఎందుకంటే దాంట్లో అంత పెద్దగా గొప్పగా 90% 80% రాకపోయినా మంచిగా ఉద్యోగాలు వస్తే సెటిల్ అవుతారు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే కాబట్టి. ఇక్కడ ఏంటి అంటే బయటకు వచ్చిన తర్వాత ఈడేం చేస్తాడంటే కోర్సు సీరియస్ తీసుకోడు. ఇప్పుడు చాలా మంది కొత్తగా, అరే ఉన్నోళ్ళకే ఉద్యోగాలు లేవురా, నువ్వేం చేస్తావు భయ్ ఆడికెళ్ళి అని. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కూసేగాడిది వచ్చి మేసేగాడిని జడగొట్టినాడు అనమాట. వాడేదో కష్టపడి సరే, ఎప్పుడు ఒకవేళ కాల్స్ ఒకసారి స్టార్ట్ అవుతుంది కదా, ఇన్ బిట్వీన్ నేను కష్టపడదాం అనుకునేవాడిని ఇలాంటి వాళ్ళు చెడగొడతారు. ఇంకొంతమంది అంటారు. సో అంటే ఎవరు చెప్పే కమెంట్ వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ మన కెరియర్ కోసం మనం ఏం ఆలోచిస్తుంది?
ఇక్కడ చూడండి అరౌండ్ 40, అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 15,000లో 40,000 పీపుల్ ఎలా ఉన్నారంటే 40,000 పీపుల్కి 8 to 10 lakhs పైన వస్తా ఉన్నాయి. ప్రెషర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ అగైన్ మీరు అంటారు మీరేందండి 3%కే వస్తే 8 to 10 lakhs ప్యాకేజ్ అంటున్నారు. మా ఫ్రెండ్ సీనియర్ కెరియర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, సో తనకి 15 లక్షలు వస్తారండి. మా ఊర్లోనే ఉన్నారు సార్ చాలా మంది, మీరేంది అట్లా మాట్లాడతారు అనుకుంటున్నారు కదా. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రెషర్స్ కాలేజ్ నుంచి బయటికి రాగానే ఓన్లీ 40,000 మందికి మాత్రమే 8 లక్షల నుంచి 10 లక్షల ప్యాకేజ్ పైన వస్తుంది. టైర్ 2, టైర్ 3 చిన్న చిన్న కాలేజీలో చదివిన వాళ్ళకి 3 నుంచి 5 లక్షల మధ్యలో వస్తుంది. దాంట్లో కూడా 80% ఆఫ్ ద పీపుల్ గోయింగ్ విత్ నాన్ టెక్నికల్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఫ్యూచర్. దెర్ ఇస్ నో ఫ్యూచర్ అనేది అంత గొప్పగా లేని నాన్ టెక్నికల్ వైపు 80% మంది వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఓవరాల్ గా చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పనికిరాని స్క్రాప్ అయితే 97% వస్తున్నారు బయటికి యాజ్ పర్ ద రికార్డ్స్. ఇది ఎవరో ఒకరు చేసిన రీసెర్చ్ కాదు. ఇది మైక్రో సిఇఓ సత్యనారాయణ గారు కూడా లాంగ్ బ్యాక్ దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో వెరీ లాంగ్ బ్యాక్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, చాలా మంది ఏం చేస్తున్నారంటే కాలేజీ ఏదో రకంగా చదువుతున్నారు. ఓకే ఫైన్, హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. మనకు తెలియదు కాబట్టి మనం అంత గొప్పగా చదవలేదు, మనకు అంత సీరియస్ లేదు కాబట్టి ఓకే. కానీ వన్స్ ఇఫ్ యూ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత నేను గ్రాడ్యుయేట్ అయిపోయాను, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, నాకు ఉద్యోగం వస్తుందండి, అలాంటి ఉద్యోగం వచ్చే పరిస్థితే లేదు. టు బి ఫ్రాంక్, ఇద్దరు కాలేజీలో తెచ్చుకోవాలి, లేకపోతే కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టు నేర్చుకొని స్కిల్ నేర్చుకొని రెజ్యూమ్ పట్టుకొని నౌకరీ ఇంటి చుట్టూ తిరగాలి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ఇది వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశానంటే పరిస్థితి లాగుంది మీరన్న కొంతమంది 100 మంది వీడియో చూస్తే ఒక్కడు రియలైజ్ అయినా కానీ ఐ విల్ బి సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద థ్యాంక్ యూ.